హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రీవియస్ బిట్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది 11వ వీడియో. మిగతా 10 వీడియోలు అదేవిధంగా ఫిజిక్స్లో గ్రూప్ డిలో ఏ విధంగా లెక్కలు అడిగారు, అదేవిధంగా గ్రూప్ డిలో మ్యాథ్స్ ఏ విధంగా అడిగారు అనేటువంటి వాటిపైన నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్ట్ కూడా మీరు రాయొచ్చు అనమాట. పూర్తి వివరాలు ఈ వీడియో లాస్ట్లో చెప్పాను. టెస్ట్ సిరీస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో లాస్ట్లో చూడొచ్చు. ఓకే, సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే యవనంలో ఉన్న పురుషుడి యొక్క రక్తపోటు సాధారణంగా ఎంత ఉంటుంది? ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఏ యంగ్ మేల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నార్మల్లీ ఆప్షన్స్ 140/100, 110/70, 135/90, 120/80. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 120/80 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కామన్వెల్ అనేటువంటి పత్రికను స్థాపించిన వాళ్ళు ఎవరు? సో ఇది 1914లో స్థాపించబడిన పత్రిక అనమాట, కామన్వెల్. ఆప్షన్స్ మోతీలాల్ నెహ్రూ, అని బిసెంట్, మదన్ మోహన్ మాల్వియా, లాలా లజపతి రాయ్ గారు అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1914లో కామన్వెల్ అనేటువంటి పత్రికను స్థాపించిన వాళ్ళు ఎవరు అంటే అని బిసెంట్ గారు. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ లక్షణాన్ని అలోహాలు ప్రదర్శించవు? సో ఆప్షన్స్ తీగలుగా సాగడం, ధ్వని గుణం, రేకులుగా సాగడం అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ అన్ని ఐచ్ఛికాలను ఇవ్వడం జరిగింది. సో అన్ని ఐచ్ఛికాలు, సో అలోహాలు అనేటువంటివి తీగలుగా మారవు, ధ్వని గుణాన్ని కలిగి ఉండవు, అదేవిధంగా రేకులుగా సాగడం అనేటువంటి దాన్ని ఉండవు. 8th క్లాస్ లో మీకు లోహాల అలోకాలు లెసన్ ఉంటుంది, ఒకసారి ఎస్సీఆర్టీ లేదా ఎన్సీఆర్టీ బుక్స్ లో చూడండి, ఇంపార్టెంట్ టాపిక్ అది. ఓకే, ఆ టాపిక్ నుంచి మనకు ప్రతి ఎగ్జామ్ లో బిట్ వస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది ఏ క్రీడలతో వాకర్ కప్ కు సంబంధం కలిగి ఉంది? ఆప్షన్స్ బిలియర్డ్స్, గోల్ఫ్, హాకీ, సాఫ్ట్ బాల్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే గోల్ఫ్. ఓకేనా? రైట్ ఆన్సర్ గోల్ఫ్. ఓకేనా? గోల్ఫ్. సో ఆల్రెడీ నేను కప్పుల పైన ఒక వీడియో చేశాను, ముఖ్యమైన ట్రోఫీల పైన. సో ఒకసారి సెర్చ్ చేయండి, మీరు ఇంపార్టెంట్ ట్రోఫీస్ ఫ్రమ్ సతీష్ ఎడ్యుటెక్ అని కొట్టండి, వచ్చేస్తుంది. నెక్స్ట్, వేడి చేసినప్పుడు నాశనం అయ్యేటువంటి విటమిన్ ఏది? ఆప్షన్స్ డి, B1, A, E. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ B1, బి మరియు సి విటమిన్స్ వేడి చేసినప్పుడు అవి నాశనం అవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, CnH2n అనేటువంటిది ఏ హైడ్రోకార్బన్ యొక్క సాధారణ సూత్రం? ఆప్షన్స్ ఆల్కైన్స్, ఆల్కనేస్ అండ్ ఆల్కేన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు ఆల్కేనెస్ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఆల్కేనెస్ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, ఆల్కైన్, ఆల్కేనెస్ వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అవి. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారత ద్వీపకల్ప ప్రాంతంలో అతి పొడవైన నది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద పెన్సులార్ రీజియన్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. సో పెన్సులార్ రీజన్ లో మనకు లాంగెస్ట్ రివర్ ఏది? గోదావరి. ఓకేనా? ఆప్షన్ ఏ గోదావరి. సో ఇంతకుముందు మనకి ఏం అడిగారు? దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారని అడగడం జరిగింది. సో గోదావరి ఎక్కడ పుట్టింది అని అడిగారు. సో గోదావరి మనకు ఏ రాష్ట్రంలో పుడుతుందని అడిగారు. సో ఈ గోదావరి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు అడిగారు. సో ఈ యొక్క గోదావరి చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఆ ఏరియా ఆ టాపిక్ మొత్తం చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, మొక్కలు వీటి ద్వారా శ్వాసిస్తాయి. సో ప్లాంట్ రిస్పైర్ త్రూ, సో వీటి ద్వారా శ్వాసిస్తాయి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ కొమ్మ, వేర్లు, పుష్పం, పత్రరంధ్రం. సో పత్రరంధ్రం అంటే స్టొమాటా. ఓకే, సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి స్టొమాటా లేదా పత్రరంధ్రం గుండా మనకు మొక్కలు అనేటువంటివి రెస్పిరేషన్ చేస్తాయి. నెక్స్ట్, చంద్రుడి వాతావరణంలో ఏ వాయువు ఉనికిని నాసా అంతరిక్ష నౌక లాడీ నిర్ధారించింది? నాసా స్పేస్ క్రాఫ్ట్ లాడీ కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డాష్ గ్యాస్ ఇన్ ద మూన్ అట్మాస్ఫియర్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే నియాన్. ఓకేనా? నియాన్ అనేటువంటి గ్యాస్ చంద్రుని పైన ఉందని చెప్పేసి నాసాకు చెందినటువంటి లాడీ అనేటువంటి అంతరిక్ష నౌక నిర్ధారణ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, 2 టైమ్స్ అడిగారు, ఒకసారి జేఈ ఒకసారి గ్రూప్ డి. ఓకే, నెక్స్ట్, ఒక పాస్కల్ క్రిందిలో దేనితో సమానం అడిగారు? సో పాస్కల్ అనేటువంటి దేనితో సమానం అడిగారు? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కి సమానం. ఎన్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫార్ములా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కి సమానం. పాస్కల్ అనేటువంటి దేనికి ప్రమాణం? పీడనానికి ప్రమాణం. ఓకే, నెక్స్ట్, గబ్బిలాలు చీకట్లో ఏ విధంగా ప్రయాణిస్తాయి మరియు ఆహారాన్ని ఎలా గుర్తిస్తాయి అని అడగడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇవి అత్యధిక పిచ్ కలిగినటువంటి అల్ట్రాసోనిక్ శబ్దాలను పంపుతాయి. సో అవి ప్రతిఫలించి ఏ వస్తువునైనా ఢీ కొట్టగలవు. సో ఇక్కడ చూసినట్లయితే హౌ డు ద బ్యాట్స్ నావిగేట్ ద లొకేట్ ఇట్స్ ఫుడ్ ఇన్ ద డార్క్ అని ఇవ్వడం జరిగింది.
దే సెండ్ హై పిచ్డ్ అల్ట్రాసోనిక్ స్క్వేర్స్ విచ్ రిఫ్లెక్ట్ ఆన్ హిట్టింగ్ ఎనీ ఆబ్స్టికల్ అనే ఆప్షన్ అనేటువంటి రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ అల్ట్రాసోనిక్ తరంగాలు దేనన్నా తగిలి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అదే మనుషులు కొంతమంది బ్లైండ్ ఉంటారు కదండి, వాళ్ళు ఈ టెక్నిక్ నే వాడతారు. దాన్ని ఆ టెక్నిక్ ని మనం ఏమంటాం అంటే ఎకో అంటాం. ఓకేనా. సో ఎకో అనే టెక్నిక్ ద్వారా వీళ్ళు పెదాలతో సౌండ్ చేస్తూ నాలుకతో సౌండ్ చేస్తూ ఆ ముందర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ను గుర్తుపట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, గాలి కాలుష్యం తగ్గించడం కొరకు వాహనాలలో ఏ పరికరాన్ని బిగిస్తారు? ఆప్షన్స్ కార్బొరేటర్, రేడియేటర్, ఇన్వర్టర్, కెటలైటిక్ కన్వర్టర్ అని ఇవ్వడం జరిగింది. సో మనకు రైట్ ఆన్సర్ చూసినట్లయితే కెటలైటిక్ కన్వర్టర్. ఓకేనా. ఆప్షన్ డి అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ డి. నెక్స్ట్, ఈ క్రింది ఏ మూలకము ప్రోటీన్లలో భాగం కాదు? సో ఏ మూలకం మనకు ప్రోటీన్లలో భాగం కాదని అడిగారు. ఆప్షన్స్ అయోడిన్, కార్బన్, నైట్రోజన్, సల్ఫర్. సో రైట్ ఆన్సర్ వచ్చేసినట్లయితే అయోడిన్. అయోడిన్ అనేటువంటిది ప్రోటీన్లలో భాగం కాదు. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద స్టేడియం ఏది? ఆప్షన్స్ కళింగ స్టేడియం, సాల్ట్ లేక్ స్టేడియం, చిన్నస్వామి స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియం అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే సాల్ట్ లేక్ స్టేడియం. ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియం ఇండియాలోనే అతిపెద్ద స్టేడియం. ఇది ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉండడం జరిగింది. ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియం ఏ ఆటకు సంబంధించినటువంటి స్టేడియం అంటే ఫుట్బాల్ కి సంబంధించినటువంటి స్టేడియం. ఓకేనా. నెక్స్ట్, పుల్కారి అనేటువంటిది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రఖ్యాత అల్లిక? సో ఈ ఎంబ్రాయిడరీ వర్క్. ఓకేనా. సో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఏ రాష్ట్రంలో ఫేమస్? పుల్కారి అనేటువంటి ఎంబ్రాయిడరీ వర్క్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు పంజాబ్. ఓకేనా. సో మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే మధుబని ఆర్ట్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఫేమస్? మధుబని ఆర్ట్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఫేమస్? దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయడం మర్చిపోదు. ఓకేనా. నెక్స్ట్, మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత అని అడగడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 98.6 ఫారెన్హీట్. ఓకేనా. నెక్స్ట్, పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి రెండు కర్పరాలలో ఉండేటువంటి మూలకం ఏది? విచ్ ఎలిమెంట్ హ్యాస్ టూ షెల్స్ బోత్ ఆఫ్ ద విచ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ అని అడగడం జరిగింది. ఆప్షన్స్ నియాన్, మెగ్నీషియం, ఆర్గాన్, కార్బన్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ ఆన్సర్ వచ్చినట్లయితే నియాన్. ఓకేనా. నియాన్ అనేటువంటిది రైట్ ఆన్సర్. ప్రీవియస్ ఎగ్జామ్ లో ఏమడిగాడు అంటే ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే ఏమడిగాడు అంటే 3 కక్షల నుండి ఉండి పూర్తి ఎలక్ట్రాన్లు నిండినటువంటి మూలకం ఏది అని అడిగాడు. అది ఆర్గాన్. ఇదేమో నియాన్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఒకసారి జడవాయువులు చూడండి, పీరియాడిక్ టేబుల్ క్లాస్ కూడా చూడండి. నెక్స్ట్, సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం భారతదేశంలో ఎప్పుడు మొదలైంది? వెన్ వాజ్ ద యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా అని అడగడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే 1985. ఆప్షన్ ఏ 1985 అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రజా ఆరోగ్యానికి హాని తలపెట్టే సమస్య ఏది? సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఈ కాలుష్యం కానీ, నీటి కొరత, అధిక జనాభా, ఈ మూడు కూడా మనకు ఈ యొక్క ప్రజల ఆరోగ్యానికి హాని కల్పించడం. సో ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే. నెక్స్ట్, గ్రాఫియన్ పుట్టికలు అనేటువంటివి సహజంగా ఇందులో కనిపిస్తాయి. ఆప్షన్స్ క్షీరదాల వృషణాలు, క్షీరదాల అండాశయం, క్షీరదాల థైరాయిడ్, అదేవిధంగా కప్ప అండాలు అని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క గ్రాఫియన్ పుట్టికలు అనేటువంటి మనకు క్షీరదాల అండాశయంలో కనిపిస్తాయి. సో అదే మనకు లంగర్హాన్స్ పుట్టికలు అని ఉంటాయి. అవి ఎక్కడ జన్మిస్తాయి లేదా ఎక్కడ కనిపిస్తాయి అని అడగడం జరిగింది ప్రీవియస్ లో. సో అది క్లోమంలో, ఇదైతేనేమో క్షీరదాల అండాశయంలో. ఓకేనా. సో గ్రాఫియన్ వేరే, లంగర్హాన్స్ వేరే, రెండు కూడా పుట్టికలే. నెక్స్ట్, ఎలక్ట్రాన్ సో ఏ విధంగామైనటువంటి శక్తి కలిగి ఉండి ఉన్న కక్షలలో కేంద్రం చుట్టూ తిరుగుతాయి? సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఆర్బిట్స్ విచ్ హ్యావ్. సో ఇక్కడ చూసినట్లయితే ఎలాంటి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతాయని అడిగారు. సో స్థిరమైన శక్తి కలిగినటువంటి కేంద్రకం చుట్టూ ఈ యొక్క ఎలక్ట్రాన్లు అనేటువంటివి తిరుగుతాయి. ఓకేనా. ఎలక్ట్రాన్లు స్థిరమైన శక్తి కలిగి ఉండి కక్షలలో కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. ఓకేనా. ఇవి ఎలక్ట్రాన్లు స్థిరమైన శక్తి కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఆమ్లాలు మరియు క్షారాలు ఒకదానితో ఒకటి చర్య చెంది లవణాలు మరియు నీటిని ఏర్పరిచేటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారు? ద ప్రాసెస్ ఇన్ విచ్ acids and bases react from the salts and water, okay, is called reaction. So neutralization, sublimation, hydrogenation, halogenation అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే న్యూట్రలైజేషన్. ఓకేనా. తటస్థీకరణం అంటారు తెలుగులో. ఓకేనా. తటస్థీకరణ చెందడం వల్ల ఏమైతే అంటే ఆమ్లాలు క్షారాలు చర్య నుండి నీటిని మరియు లవణాన్ని ఏర్పరచడం జరుగుతుంది. నెక్స్ట్, ఇథైల్ ఆల్కహాల్ ను ఈ క్రింది వాటిలో ఏ విధంగా ఉపయోగిస్తారు? సో ఆల్కహాల్ పానీయంగా,
స్పిరిట్ దీపాలలో ఇంధనంగా, ద్రవణిగా, అన్ని సరైనవి అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి అన్ని సరైనవి. ఇథైల్ ఆల్కహాల్ను ఆల్కహాల్ గా వాడతాము, స్పిరిట్ దీపాలలో వాడతాము, ద్రావణిగా కూడా మనము సాల్వెంట్ గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం కారణంగా మనకు రక్తహీనత సంభవిస్తుంది అని అడిగారు. సో ఆప్షన్స్ చూసినట్లయితే సో కింది ఆప్షన్ల ప్రకారం విటమిన్ బి, విటమిన్ ఏ, ఫోలిక్ ఆమ్లం, ఇనుము అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు విటమిన్ బి ఇనుము, ఆప్షన్ డి ఇనుము వల్ల మనకు ఈ యొక్క రక్తహీనత ఏర్పడుతుంది. స్పెసిఫిక్ గా మనకు రక్తహీనత అంటే B12 ఓకేనా, సైనోకోబాలమిన్ అనేటువంటి విటమిన్ ద్వారా మనకు హానికర రక్తహీనత అనేటువంటి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో ఇనుము అనేటువంటిది రైట్ ఆన్సర్ ఓకేనా. ఐరన్ లోపం ఉన్నప్పుడు కూడా మనకు సో హిమోగ్లోబిన్ లో హీమ్, ఐరన్ రెండు ఉంటాయి కదండి. ఐరన్ లోపం వచ్చినప్పుడు మనకు రక్తహీనత అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఒకసారి విటమిన్ క్లాస్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, 1946లో మనకు ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచమని లార్డ్ వావెల్ ను ఎవరు ఆహ్వానించారు? ఆప్షన్స్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, సి రాజగోపాలాచారి గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ గారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచమని లార్డ్ వావెల్ ను కోరింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్, విద్యుత్ ప్రసారం కోసం తయారు చేసేటువంటి తీగల తయారీలో అత్యంత సాధారణంగా వినియోగించేటువంటి రెండు లోహాలు ఏవి అని అడిగారు. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే రాగి మరియు అల్యూమినియం. రాగి మరియు అల్యూమినియం అనేటువంటి దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది సాధారణ విద్యుత్ దాంట్లలో. అదే మీరు విద్యుత్ తయారు చేసినటువంటి ఎలక్ట్రిక్ కుక్కర్లు ఉంటాయి కదండి, అలాంటి వాటిలో మనము నిక్రోము అలాంటి వాటిని ఉపయోగించడం జరుగుతుంది. టంగ్స్టన్ అయితేనేమో మనం బల్బులలో ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఆస్ట్రో హెచ్ అనే ఎక్స్ కిరణాలు ఖగోళ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఓకేనా, ఆస్ట్రో హెచ్ అనేటువంటి ఎక్స్ కిరణాల ఖగోళ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రారంభించింది లేదా ప్రయోగించింది? ఆప్షన్స్ జపాన్, ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే జపాన్ ఓకేనా. నెక్స్ట్, రిఫ్రిజిరేటర్ లో సైతం వృద్ధి చెందుతూ ప్రాణాంతకమైనటువంటి విష పదార్థాలను ఉత్పత్తి చేయగలటువంటి బ్యాక్టీరియా ఏది? సో ఆప్షన్స్ క్లాస్టోడియం బొటలినం, సాల్మోనెల్లా, సప్ట్రోకోకస్ ఫికాలిస్, ఎస్టరిసియా కోలి అని ఇవ్వడం జరిగింది. ఎస్క్రేషియా కోలి యాక్చువల్గా అది ప్రింట్ మిస్టేక్ పడ్డది, ఎస్క్రేషియా కోలి అది. ఓకే, సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే క్లాస్టోడియం బొటలినం అనేటువంటి ఈ యొక్క బ్యాక్టీరియా రిఫ్రిజిరేటర్ లో సైతం పెరుగుతూ మనకు పదార్థాలను కులిపోయేటట్టు చేస్తుంది అనమాట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, చెక్మేట్ అనేటువంటి పదం ఏ క్రీడకు సంబంధించినటువంటిది? ఆప్షన్స్ లూడో, చైనీస్ సాకర్, వైకుంఠపాలి, చదరంగం అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు చదరంగం, చెస్ కు సంబంధించినటువంటిది. ఓకేనా, సో చెక్మేట్ కానీ, రుక్ అన్న, బిషప్ అన్న, ఓకేనా, సో మనము ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించినటువంటి చెస్ కు సంబంధించినటువంటివి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో మనకు శివరాయ్ కొండలు ఉన్నాయి? శివరాయ్ కొండలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ చూడండి, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. సో ఈ యొక్క శివరాయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది క్రీడలలో రోహింటన్ బారియా ట్రోఫీ అనేటువంటిది ఏ ఆటకు సంబంధించినటువంటిది? ఆప్షన్స్ బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఇది ఏ క్రీడకు సంబంధించినటువంటిది అంటే క్రికెట్. ఓకేనా, రోహింటన్ బారియా ట్రోఫీ అనేటువంటిది క్రికెట్ కి సంబంధించినటువంటి. ఇంతకుముందుకు వాకర్ కప్ ఏ ఆటకు సంబంధించినటువంటిది అని అడిగాను. సో ఆన్సర్ ఏందో మీరు కామెంట్ రాయండి, నాకు మర్చిపోదు. ఓకే, నెక్స్ట్, రాసాయనికంగా ఉప్పు యొక్క శాస్త్రీయ నామం ఏంది అని అడిగారు. సో కెమికల్లీ రస్ట్ ఈజీ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్, ఫెర్రిక్ సల్ఫేట్, ఫెర్రిక్ బ్రోమైడ్, ఫెర్రిక్ క్లోరైడ్ అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసినట్లయితే మనకు ఫెర్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది రైట్ ఆన్సర్. తుప్పు యొక్క రసాయన నామం ఫెర్రిక్ ఆక్సైడ్. నెక్స్ట్, బాహ్య చెవిని ఏ పేరుతో పిలుస్తారు? వాట్ ఈస్ ద ఔటర్ ఇయర్ కాల్డ్? ఆప్షన్స్ ఆడిటరీ నాడి, ఇయర్ డ్రమ్, పిన్నా, క్లాకియా అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే పిన్నా. ఓకేనా, సో బాహ్య చెవిని మనము పిన్నా అని పిలుస్తాం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ హైకోర్టు దేశంలో అతిపెద్ద అధికార పరిధి కలిగి ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్స్ హ్యాస్ లార్జెస్ట్ జుడిషియల్ ఇన్ ద కంట్రీ? ఓకేనా, జ్యూరిడిక్షన్. ఓకేనా, ఇక్కడ మనకు ఏ కోర్టు కలిగి ఉంది అన్నారు కదా. ఆప్షన్స్ గౌహతి, బొంబాయి, కలకత్తా, అలహాబాద్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే గౌహతి. ఈ గౌహతి కోర్టు కింద మనకు 4 రాష్ట్రాలు రావడం జరుగుతుంది, ఈశాన్య రాష్ట్రాలు. సో కాబట్టి ఇది అతిపెద్ద పరిధి కలిగినటువంటి హైకోర్టు. నెక్స్ట్,
సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి పుస్తకాన్ని 2019 మార్చిలో ఎవరు విడుదల చేశారు? ఆప్షన్స్ రవిశంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే అరుణ్ జైట్లీ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఖగోళ వస్తువు రాత్రి ఆకాశంలో మిలమిలలాడుతుంది? విచ్ సెలెస్టియల్ బాడీ ట్వింకిల్స్ ఇన్ ద నైట్ స్కై? ఆప్షన్స్ బృహస్పతి, చంద్రుడు, నక్షత్రం, అంగారకుడు, జూపిటర్, మూన్, స్టార్, మార్స్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి స్టార్. ఓకేనా, నక్షత్రం. నెట్రియం అనేటువంటిది ఈ క్రింది వాటిలో దేని యొక్క లాటిన్ పేరు? నెట్రియం ఈజ్ ద లాటిన్ నేమ్ ఆఫ్ విచ్ ఎలిమెంట్ అని అడిగారు. సో ఆప్షన్స్ సోడియం, సల్ఫర్, నియాన్, నైట్రోజన్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే సోడియం యొక్క లాటిన్ నేమే నెట్రియం. ఒకసారి లాటిన్ నేమ్ చూసుకోండి, మొత్తం 8 నుంచి 9 ఉంటాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, దృష్టి సమస్య ఉండే విద్యార్థులు ఈ క్రింది ఏ సూచీలను ఉపయోగించగలడు? ఆప్షన్స్ వెనిలా, లిట్మస్, పసుపు, పెట్టుటునియా పత్రాలు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండికేటర్స్ కెన్ బి యూజ్డ్ బై విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే వెనిలా. ఓకేనా. ఎవరైతే ఇప్పుడు మామూలుగా మనము ఆమ్లాల క్షారాలు గుర్తుపట్టడానికి మామూలుగా ఐస్ ఉన్న వాళ్ళైతేనేమో బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ ను వాడతాం. అదే ఈ దృష్టి సమస్య ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే వెనిలా అనేటువంటి సూచిని ఉపయోగించడం జరుగుతుంది. సో దే కెన్ రికగ్నైజ్ దట్ కలర్. నెక్స్ట్, పిండం అభివృద్ధి మరియు పరిశీలించడం కొరకు అత్యధిక సాంకేతిక కిరణాలను ఉపయోగిస్తున్నారు. ఆ కిరణాల పేరు ఏం పేరు అని అడిగారు. ఆప్షన్స్ సిటీ స్కాన్, అల్ట్రాసోనిక్ కిరణాలు, కీమోథెరపీ, యూడియోమెట్రీ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఏ కిరణాలను ఉపయోగిస్తాం మనము? అల్ట్రాసోనిక్ అనేటువంటి అత్యధిక సాంకేతికత ఉపయోగించడం జరుగుతుంది. ఈ కిరణాల ద్వారా మనకు పిండం ఏ విధంగా ఉంది, సో అభివృద్ధి చెందుతుందా లేదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్, చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనేటువంటిది ఏ కింది వాటిలో ఏ వ్యాధి లక్షణం అడగడం జరిగింది. సో క్వాషియోర్కర్, అస్టిగ్మాస్టినం అండ్ రికెట్స్, స్కర్వీ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి స్కర్వీ. ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే రాయలేదో రాయండి. సో రాసిన తర్వాత మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 టెస్టులు ఉంటాయి, అన్ని తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. అండ్ ప్రతి టెస్ట్ మీరు 3 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ 15 టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగిన బిట్స్. దాంతోపాటు 2000 గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈలో అడిగినటువంటి ఇంపార్టెంట్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా 130+ ఫిజిక్స్ న్యూమరికల్స్ మనం ఏవైతే డిస్కషన్ చేసామో 140కి పైగా మనం ఫిజిక్స్ లెక్కలు డిస్కషన్ చేసాం కదా, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు హోమ్ సెక్షన్లో యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. టెస్ట్ నచ్చితే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.